జై హింద్, వందే మాతరం. నేను మీ సత్యనారాయణ గాజంగి, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, శ్రీమద్ భగవద్గీత భక్తి ధార్మిక ప్రచారక్ అండ్ స్టోరీ టెల్లర్. పూర్వము భారతదేశంలో గురుకుల వ్యవస్థ ఉండేది. ఆ గురుకులాలన్నిటివి రాజుగారు చూసుకునేవారు. ఋషులంతా విద్యను వారికి ఇచ్చేవారు. అలా ఒక ఊరి నుండి నలుగురు విద్యార్థులు తక్షశిలలో విద్యను అభ్యసించి వస్తూ ఉంటుంటారు. వారంతా యాక్చువల్గా ఏంటంటే విద్యను అభ్యసించి గురువుగారికి నమస్కారం పెట్టుకొని వారి వారి పనుల్లో వచ్చేసి సంసారిక ఒడంబడికలో వారు ఉండేవారు. అలా నలుగురు విద్యార్థులు విద్యను అభ్యసించి గురువుగారికి నమస్కారం చేసుకొని వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతారు. అయ్యేప్పుడు పూర్వము ఇంత రవాణా వ్యవస్థ ఉండేది కాదు కదా. అలా వస్తూ వస్తూ దారిలో వచ్చేసరికి సింధు నది ఒడ్డుకొస్తారు. వారు విద్యను అభ్యసించింది తక్షశిలలో. మీకు తెలుసు తక్షశిల ఎంతటి ఉత్తమోత్తమైన విశ్వవిద్యాలయం. అలా వస్తూ ఉండగా ఆ సింధు నది ఒడ్డున ఉన్నప్పుడు ఆట విడుపుగా ఒకతను ఆ సింధు నదిలో ఉన్న బంకమట్టిని తీసి ఒక అందమైన అమ్మాయిని తయారు చేస్తాడు. అది చూడగానే ఇంకొకరికి ఇది బాగుంది అని చెప్పేసి ఒకతను గుడ్డలు వేస్తాడు, ఇంకొకతను నగలు వేస్తాడు, ఇంకొకతను అరే ఎంత బాగుంది అని చెప్పేసి తనకున్న ప్రావీణ్యంతో ప్రాణం పోస్తాడు. ఆ బొమ్మ కాస్త అప్సరస లాంటి అమ్మాయి అవుతుంది. అమ్మాయి చూడగానే వీళ్ళందరికీ అనిపిస్తుంది, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నలుగురు వీరు అమ్మాయి నాకు కావాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమవుతుంది. వనదేవత ప్రత్యక్షమయ్యి, నేను చెప్పినట్టు వింటారా? మీ నలుగురులో ఒకరు మాత్రం అర్హులు భర్తగా. నేను వారు చెబుతాను, వారు మాత్రమే అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటారు. అందులో ఎవరు ఆ అమ్మాయికి పెళ్ళికి అర్హులు చెప్పండి. మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ అమ్మాయికి భర్త ఎవరు అనేది నేను చెప్తాను.